హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరగ్గా ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదకి ఓ వ్యక్తి రాయి విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తున్నారు. తెనాలిలో వారాహి విజయబేరి యాత్రలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అయితే ఈ సమయంలోనే ఆయనపై రాయి విసిరారు. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో పవన్ కళ్యాణ్కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దుండగుడు విసిరిన రాయి పవన్ కళ్యాణ్కు దూరంగా వెళ్ళి పడింది. దీంతో జనసేనానికి ఎలాంటి గాయం కాలేదు. మరోవైపు రాయి విసిరిన అగాంతకుణ్ణి జనసైనికులు పవన్ కళ్యాణ్ మద్దతుదారులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే వారాహి యాత్రలో జరిగిన సంఘటన పవన్ కళ్యాణ్ అభిమానులను కలవరపెట్టింది. రాయి విసిరిన వ్యక్తి ఎవరు, ఏ ఉద్దేశంతో అతను రాయి విసిరాడనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే రాయి కనుక తగిలి ఉంటే పవన్ కళ్యాణ్ గాయపడేవారని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. జనసేనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరోవైపు విజయవాడలో శనివారం వైఎస్ జగన్ మీద రాళ్ల దాడి జరిగింది. అజిత్ సింగ్ నగర్ వద్ద జగన్ పైకి దుండగులు రాయి విసరగా ఈ సంఘటనలో జగన్ ఎడమ కన్ను పైభాగంలో గాయమైంది. జగన్ పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి సైతం తీవ్ర గాయమైంది. దీనిపై ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఏకంగా సీఎం పైన రాళ్ల దాడి జరగడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ మీద కూడా రాయి విసరడం ఆందోళన కలిగిస్తుంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ నేతలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరోవైపు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైన రాళ్లదాడి జరిగింది. విశాఖపట్నం గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ దుండగుడు చంద్రబాబుపై రాయి విసిరి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఆ రాయి చంద్రబాబుకు తాకకుండా పక్కన పడింది. దీంతో రాయి విసిరిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. రాళ్లదాడుల సంఘటనలపై చంద్రబాబు ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.